నమస్కారం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త పరిణామం జేడీ లక్ష్మీనారాయణ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక పార్టీని పెట్టారు. జేడీ లక్ష్మీనారాయణ వ్యక్తిత్వం లేదా అధికారికగా ఆయనకి పూర్వ చరిత్ర మనం గమనించినప్పుడు పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. జగన్ సిబిఐ కేసుల్లో దర్యాప్తు అధికారిగా ఆయన ఉండటం వల్ల మాత్రమే గుర్తింపులోకి వచ్చారు. ఆయన విధి నిర్వహణలో స్ట్రిక్ట్గా ఉన్నట్టు కానీ క్రమశిక్షణగా ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా మనకి చరిత్రలో కానీ ఆ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ చెప్పలేదు. అయితే ఏపీలో పర్ఫెక్టెడ్ ఇంటలెక్చువల్స్ అని కొంతమంది మనకు కనిపిస్తారు. వీళ్ళు వృత్తి జీవితంలో మంచి ముద్ర వేసుకున్న రాజకీయాల్లోకి వచ్చి అబాస్ పాలయ్యారు. ఉదాహరణకి కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి ఐఏఎస్ అధికారి రాజకీయ పార్టీ పెట్టి ఆయన దెబ్బతిన్నారు. ఆ తర్వాత మరొక ఐఏఎస్ అధికారి జయప్రకాష్ గారు, ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి దెబ్బతిన్నారు. ఇక జేడీ లక్ష్మీనారాయణ విషయానికి వస్తే ఆయన ఒక మోటివేటర్గా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత మోటివేటర్గా బయలుదేరి తనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అని చెప్పని మళ్ళా ఉన్నట్టుండి ప్రజల్ని జాగృతం చేయాలంటే రాజకీయాల అవసరం, ఆ దిశలో నేను వెళ్తానని చెప్పి వైజాగ్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత జనసేన నుంచి ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళా మోటివేటర్గానే ఉంటూ అనేక కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ వచ్చారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని మళ్ళీ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. కొంత భారతీయ జనతా పార్టీ అనుకూల విధానాలని ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయనకి కేవలం ఒక అధికారి, మంచి అధికారి అనే గుర్తింపు, ఒక మోటివేటర్ అనే గుర్తింపు తప్పించి ఆయనకి ప్రజల్ని జాగృతం చేసేంత శక్తి లేదనేది మనకి వైజాగ్లో ఆయన పోటీ చేసినప్పుడు స్పష్టం అవుతుంది. నిజానికి ఆయన ఒక జాతీయ పార్టీలో కనుక అంతర్లీనమై ప్రజల మధ్యకి వచ్చున్నట్టయితే ఆ ప్రభావం ఎలా ఉండేదనేది మనం స్పష్టంగా చెప్పలేం. కానీ ఇప్పటికిప్పుడు ఆయన 5-6 పార్టీలతో టచ్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు ఆయన భారత్ నేషనల్ పార్టీ అని చెప్పి పెట్టి ప్రజల్లోకి రావటం, ప్రత్యేక హోదా అనే మళ్ళా ఒక నినాదం చేయటం, ఇంకా ఏవేవో చెప్పుకుంటూ రావటం జరుగుతుంటే కొంత ఆయన ఇందాక మీకు చెప్పిన ఇద్దరు పర్ఫెక్టెడ్ ఇంటలెక్చువల్స్ దారిలో ప్రయాణం చేస్తున్నారేమో అనిపిస్తుంది. తర్వాత జేడీ లక్ష్మీనారాయణ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఇప్పటి వరకు ఆయన వెనకేసుకొచ్చి ఆహా ఓహో అన్నవాళ్ళు మళ్ళీ ఆయన మీద క్యాస్ట్ ముద్ర వేశారు. అలా క్యాస్ట్ ముద్ర వేయించుకోవాల్సిన అవసరం జేడీ లక్ష్మీనారాయణకి ఎందుకు? దాన్ని ఎందుకు ఆయన ఖండించడు? ఎందుకు పవన్ కళ్యాణ్ లాగా ఒక కులం వాళ్ళతో కలిసి మాత్రమే ఎక్కువ ఆయన ప్రయాణం చేస్తున్నాడు? దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికైనా తన ఆలోచన సరళిలో మార్పు చేసుకోవాలి. ఏ రకంగా ప్రత్యేక హోదా ఏ రకంగా ఆయన తీసుకొస్తారో ఒకసారి చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఉన్నాయి. ఒకటి, మనకి రాష్ట్రం విభజించిన తర్వాత కూడా మనకి ఎక్కడ రాజధాని ఉండాలి, మనకి ప్రత్యేక హోదా అంశం ఏంటి అనేది చర్చించుకోకుండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆ రోజుల్లో చంద్రబాబు ప్రోత్సహించాడు. అలా ఉద్యమాన్ని చేసినటువంటి నాయకుడికి చంద్రబాబు ఎమ్మెల్సీ కూడా ఇచ్చి గౌరవించాడు. తర్వాత కొన్ని పాత్రికేయ సంఘాలు కూడా వచ్చినాయి. అట్లాగే ఇక ప్రత్యేక హోదా అంశం కేంద్రంలో ఎందుకో ఆలోచించలేని అంశంగా మారిపోయింది. ఒకవేళ నాకు ఎంపీలు ఎక్కువ వచ్చి నేను ఎన్డీఏ కూటమిలో ఉంటే మైనార్టీ గవర్నమెంట్గా నరేంద్ర మోడీ వస్తే నేను అప్పుడు ప్రత్యేక హోదా మీద పోట్లాడదాం అనుకున్నానన్న జగన్ కూడా ఒకే వాయిస్ కావటం వల్ల వెనకం చేసినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా నినాదంతో ముందుకు వెళ్ళినందువల్ల జేడీ లక్ష్మీనారాయణ చేయగలిగింది ఏమీ లేదు.